భరత్ కూడా వివో ప్రో కబడ్డీ ఆడటానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాడు ఈ వీడియోలో చూద్దాం రండి. భరత్ కూడా హర్యానాలో ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. భరత్ కూడాకి చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా పిచ్చి ఉండేది. కబడ్డీ పైన ఎంత పిచ్చి ఉండేదంటే వర్షాకాలం గ్రౌండ్ మొత్తం ముద్దగా తడిసినా కూడా ఆ వర్షంలోనే కబడ్డీ ప్రాక్టీస్ మాత్రం మానైపోయాడు. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. భరత్ కూడా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న భరత్ కూడా పెట్టుకున్న గోల్ని ఎక్కడా డిస్కంటిన్యూ చేయలేదు. తన గోల్ వచ్చేసి నేను ఎలాగైనా ఇండియన్ జెర్సీ వేసుకోవాలని. చిన్నప్పుడు భరత్ కూడా స్కూల్లో కబడ్డీ టోర్నమెంట్స్ పెట్టేవాళ్ళు. భరత్ కూడా ప్రతి టోర్నమెంట్లో పాల్గొనేవాడు. సో భరత్ కూడాకి ప్రతి టోర్నమెంట్లో బెస్ట్ రైడర్ అవార్డ్స్ వచ్చేవి. భరత్ కూడా కొంచెం పెద్దయ్యాక వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి కబడ్డీ ఆడేవాడు. అక్కడ కొంతమంది కోచ్లు భరత్ కూడా ఆటను చూసి షాక్ అయ్యారు. భరత్ కూడా చాలా హైట్ ఉండేవాడు. తను రైడ్కి వెళ్ళినప్పుడు తన బాడీ బ్యాలెన్స్ని చాలా బాగా కంట్రోల్ చేసుకునేవాడు. భరత్ కూడా రైడ్కి వెళ్ళినప్పుడు ఎజిలిటీ కూడా ఉండేది అండ్ ఫైటింగ్ స్పిరిట్ కూడా ఉండేది. సో ఇవన్నీ కోచ్లు గమనించి భరత్ కూడా డైరెక్ట్ గా పీకేఎల్ ట్రయల్స్ కి సెలెక్ట్ చేశారు. భరత్ కూడా పీకేఎల్ ట్రయల్స్ లో తనని ఎక్కువసేపు బెంచ్ పైన కూర్చోపెట్టేవాళ్ళు. సో భరత్ కూడా టైం వచ్చినప్పుడు రైడింగ్ లో చాలా బాగా పర్ఫామ్ చేసేవాడు. రైడింగ్ లోనే కాదు ఇన్నర్ పొజిషన్ లో ఉండి హ్యాంకిల్ వరల్డ్ కూడా చాలా బాగా చేసేవాడు. సో భరత్ కూడా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కబడ్డీ ఫ్యాన్స్ అందరినీ తన పైన కళ్ళు పడేలా చేసుకునేవాడు. సీజన్ బై సీజన్ భరత్ కూడా పర్ఫార్మెన్స్ టాప్ లో ఉండేది. సో భరత్ కూడా రైడింగ్ వెళ్ళినప్పుడు స్మార్ట్ రైడింగ్ చేస్తూ ఆపోనెంట్ డిఫెండర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ సింపుల్ గా పాయింట్ స్కోర్ చేసేవాడు. కొన్ని మ్యాచ్ల్లో భరత్ కూడా సింగిల్ హ్యాండెడ్ గా 15+ రైట్ పాయింట్స్ తీసుకొచ్చేవాడు. తన టీం ని సింగిల్ హ్యాండెడ్ గా విన్ చేపించేవాడు. ఈ కాన్ఫిడెన్స్ తో బెంగళూరు బుల్స్ టీమ్ కి కీ ప్లేయర్ గా మారిపోయాడు. అండ్ భరత్ కూడా యావరేజ్ రైట్ పాయింట్స్ వచ్చేసి 9+ ఉండేవి అండ్ ట్యాకిల్ సక్సెస్ రేట్ వచ్చేసి 40% ఉండేది. సో పీకేఎల్ మొత్తంలో భరత్ కూడా కన్సిస్టెన్స్ గా పర్ఫార్మెన్స్ చేస్తూ టాప్ రైడర్స్ లిస్ట్ లో భరత్ కూడా పేరుని నమోదు చేసుకున్నాడు. సో భరత్ కూడా స్టోరీ మనందరికి ఒక లెసన్. సో భరత్ కూడాకి మనీ లేకపోయినా ఫెసిలిటీస్ లేకపోయినా తన నమ్ముకున్న డ్రీమ్ ని ఎక్కడా మిస్ చేయలేదు. సో భరత్ కూడాకి ఈ లెవెల్లో రీచ్ రావడం అనేది డెడికేషన్ తో పాసిబుల్ అని భరత్ కూడా ప్రూవ్ చేశాడు. సో భరత్ కూడా కబడ్డీ ఫ్యాన్స్ అందరికీ కాదు యంగేజ్ లో ఉన్న యూత్ అందరికి ఒక ఇన్స్పిరేషన్. సో భరత్ కూడా సక్సెస్ ఫార్ములా వచ్చేసి హార్డ్ వర్క్ ప్లస్ పేషెన్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే పీకేఎల్ సీజన్ 12 తెలుగు టైటన్స్ టీం తరపున తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ పీకేఎల్ సీజన్ 12 చాలా అంటే చాలా మెమోరీస్ ఇచ్చి వెళ్ళాడు. సో భరత్ కూడా అంటే ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకుని వెళ్ళాడు. సో భరత్ కూడా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ ఎప్పటికీ మర్చిపోలేరు. సో భరత్ కూడా పీకేఎల్ సీజన్ 13 యాక్షన్ లో తెలుగు టైటన్స్ టీం రిలీజ్ చేయకుండా రిటర్న్ చేయాలని కోరుకుందాం. ఒకవేళ రిలీజ్ చేసిన FBM కార్డు వాడాలని కోరుకుందాం. సో నేను ఓవరాల్ గా ఏం చెప్తానంటే భరత్ కూడా సీజన్ 13 తెలుగు టైటన్స్ టీం తరపున మళ్ళీ ఆడాలని కోరుకుందాం. సో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి అండ్ నా ఒపీనియన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. సో నెక్స్ట్ వీడియో ఏ కబడ్డీ ప్లేయర్ మీద వీడియో చేయాలనేది కూడా కామెంట్ చేయండి.